లేకపోతే లేదా ఇక్కడ ట్రైనింగ్లో ఉన్న 3 years లేదా 5 yearsలో నువ్వు నమ్మకంగా లేకపోతే నీవు అంత సేవను ఎలా చేయగలవు అని నాతో సూటిగా మాట్లాడారు. వెంటనే అక్కడే మోకరించి తీర్మానం చేసుకున్నాను, ప్రభువా మరలా నేను పూర్తి చేసుకోవాలని. సర్టిఫికేట్ తీసుకున్న నేనే ఆ అమౌంట్ కూడా నాకు ఇచ్చారు. కౌశల్ చెప్పండి, ఆ అమౌంట్ 5,000 రూపాయలు మళ్ళీ తిరిగి ఇచ్చేసి నేను చెప్పాను నేను మళ్ళా కంటిన్యూ అవుతున్నానని. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఇంటికి ఫోన్ చేస్తే అందరూ షాక్ అయిపోయారు, దేంటి ఇప్పటివరకు మధ్యలో వచ్చేసావు కదా మళ్ళీ ఏంటని. తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళు షాక్ అయ్యారు. నేను ఏమి పట్టుకెళ్ళలేదు, వెళ్ళి వచ్చేద్దామని బట్టలు కూడా లేవు నా దగ్గర. ఏమండి డబ్బులు కట్టడానికి ఫీజు కూడా లేదు. అంతకుముందు దైవజనులు తల్లిదండ్రులు అలాగే సంఘం కూడా ప్రోత్సాహంతో నేను చదివాను. ఆ సమయంలో మరి ప్రభువే నన్ను మరి అక్కడ ఒక పార్ట్ టైం జాబ్ చేయడానికి కాలేజీలో చదువుతూ గార్డెన్ డ్యూటీ చేస్తూ నా ఫీజు కట్టుకోవడానికి ప్రభు కృప చూపించారు. మొదటి సంవత్సరం తర్వాత మరలా తల్లిదండ్రులు నన్ను సహాయం చేశారు. ఆ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని గ్రాడ్యుయేషన్ పొందడానికి ప్రభు కృప చూపించారు. దేవుని స్తోత్రం. ఆ 3 సంవత్సరాల తన ఫీజులో ప్రభు ఎన్నో విషయాలు నాకు నేర్పించారు. ఎంతగా తగ్గించుకొని జీవించాలో, ప్రభు కొరకు సైనికుల్లో ఎలా నిలవాలో, మరి లోకంలో పాపంలో అండకుండా లోకంలో ఒక మంచి మిషనరీగా, దైవజనునిగా, స్వార్థికునిగా అనేక పరిచయాలను నేర్పిస్తూ దేవుని సేవలు ఏ విధంగా ఎదగాలో ఆయన తరఫీదు ఇస్తూ మరి చక్కగా గ్రాడ్యుయేట్ అవడానికి తరువాత దైవజనుల దగ్గర మరి నా నాన్నగారి దగ్గరే పరిచయలో సహాయకుడు ఉన్నాడని ప్రభు వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. మరి 2022వ సంవత్సరం మార్చి 26వ తారీఖున ఒక దినం నేను స్కూల్లో ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో టీటీపీ ఆపరేటర్గా చేస్తూనే పరిచయలో ఉంటూ ఉన్నాను. సంగీత పరిచయలు అలాగే వాక్య పరిచయలో వాడబడుతున్నప్పుడు ఒక రాత్రి ఒకరోజు మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ సబ్మిట్ ఇవ్వాల్సి ఉన్నదన్నమాట. తర్వాత పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది. ఆ రోజు లేట్ అయిపోయింది. లేట్ అవ్వడం వల్ల స్కూల్లో లేట్ అయ్యి నేను వస్తూ ఉన్నాను. వచ్చేటప్పుడు దారిలో మా బ్రాంచ్ చర్చ్లో ఒకరికి ప్రేయర్ చేయాలంటే బర్త్డే అంటే ప్రార్థన చేసి వస్తున్నాను. శాటిలైట్ సిటీ నుంచి రాజమండ్రి వచ్చే షార్ట్ కట్లో మరి కొత్తగా నేను నడుపుతున్న బండి ఫ్రంట్ టైర్ స్కిడ్ అయిపోయి ఒక తుప్పల్లో నేను పడిపోయాను. పడిపోయిన 10 నిమిషాల వరకు నేను ఎలా పడిపోయాను కూడా నాకు తెలియలేదు టర్నింగ్లో. ఆ సమయంలో చుట్టూ చీకటి, ఎవ్వరు కూడా లేరు. ఏమండి ఆ సమయంలో 200 కేజీలు బరువు ఉంటుంది, 214 కేజీలు NS 125 బైక్. ఆ బైక్ నా మీద పడిపోయింది. గుండెల మీద నా బైక్ ఉన్నదనమాట. నేను బైక్ కింద ఉండిపోయాను. మొక్కలు తుప్పలు అవన్నీ కూడా ఏమంటే ముళ్ళు కంపలు ఒక పక్కన అవి గుచ్చుకుంటూ ఉన్నాయి. బైక్ ఎలా పడిపోయింది తెలియదు, చాలా మొగ్గలు వేసింది. నా హెల్మెట్ 3 ముక్కలు అయిపోయింది. ఇటు పక్కన ఎడం పక్కన కాలు తొడ భాగంలో ఒక బలమైన కంచె ఏదో గుచ్చుకుపోయింది, ఒక కర్ర బ్లడ్ కారుతుంది. ఈ కుడి పక్కన కాలు తొడ మీద ఈ బైక్ సైలెన్సర్ NS 125 సైలెన్సర్ సెంటర్లో ఉంటుంది, అన్ని బైక్లాగా వెనకాల ఉండదు. ఆ సైలెన్సర్ దీని మీద ఉండిపోయింది. సుమారు అరగంట సేపు అది ఉండిపోవడం వల్ల ఈ చర్మం అంతా అక్కడ ఉడికిపోయింది అన్నమాట, కాలిపోతుంది. నేను అరుస్తున్నాను, సహాయం చేయండి, రక్షించండి అని లేపుతున్నాను కానీ లేపలేకపోతున్నాను. ఆ సమయంలో నా దగ్గర మరి ఆ ఫోన్ పైన పెట్టుకుంటే పడిపోయేది, కానీ కింద జోబిలో పెట్టుకున్నాను. ఈ జీన్స్ ప్యాంట్లో పెట్టుకోవడం వల్ల ఫోన్ ఉంది. ఒక చేతితో పైకి లేవనెత్తి బైక్ని, ఇంకొక చేతితో ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తే అప్పుడు నాన్నగారు అలాగే ఇక్కడ రాజు అనే వ్యాన్ వేసుకుని రావడం జరిగింది. ఇక్కడ ఆలయంలో జరుగుతుంది, అందరినీ ప్రార్థనలు చేయమని చెప్పి వారు రావడం జరిగింది. అలాగే అక్కడ దగ్గర ఉన్న మా అత్తయ్య గారు ఫోన్ చేస్తే వారు కూడా కొంతమంది వచ్చారు. 3 వచ్చి లేపారు అప్పుడు బైక్. నేను వాళ్ళు వస్తున్నారు కానీ నేను వాళ్ళకి కనబడట్లేదు. ఏమన్నా ఒక ఆటో వెళ్ళిపోతుంది కానీ నా స్వరం ఎవరికి వినబడట్లేదు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక రాదు లోయలో ఉన్నట్లుగా మరి అరగంట సేపు అలాగే బైక్ సైలెన్సర్ కాలిపోతుంది, ఎవరు తెలియలేని పరిస్థితి. ఆ సమయంలో మరి మరలా ప్రభు నన్ను మరణాపాయ స్థితి నుంచి మరలా లేవనెత్తాను. వారు మళ్ళీ వస్తున్నప్పుడు నేను చెప్పాను, నేను టార్చ్ లైట్ వేస్తాను చూడండి అన్నప్పుడు ఆ టార్చ్ లైట్ వేసిన వెలుగులో వాళ్ళని గుర్తుపట్టారు. వారు వచ్చి తీశారు, బైక్ని తీశారు. ఇదంతా రక్తం, షర్ట్ అంతా రక్తం, షర్ట్ చిరిగిపోయింది, ఫ్యాన్ కూడా చిరిగిపోయింది. మరి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడే ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ 2 నెలలు బెడ్ రెస్ట్ ఉన్నాను. 2 నెలలు ఇది తగ్గలేదు. డ్రెస్సింగ్ చేస్తుంటారు కానీ తగ్గేది కాదు. ఎందుకంటే సైలెన్సర్ కాలిపోయింది, తొడ దగ్గర సెన్సిటివ్గా ఉండడం వల్ల తగ్గకపోతే డాక్టర్ గారు అన్నారు మీకు
స్కిన్ డ్రాఫ్టింగ్ ఆపరేషన్ అవుతుందని చెప్పారు. మరి ఎప్పుడు కూడా ఆపరేషన్ అటువంటి మాట వినలేదు నేను చిన్నప్పటి నుంచి. ప్రభు ఏంటి అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడే సహాయం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగానే ట్రీట్మెంట్ అవ్వడానికి చూపించారు. మరి ఇక్కడ విజయ్ హాస్పిటల్లో దానాపేటలో ఆ ట్రీట్మెంట్ అయింది. ఇక్కడ కింద నా తొడభాగం కింద చర్మాన్ని తీసి పైన వేశారు. మరి ఇప్పుడు చక్కగా నేను నడవగలుగుతున్నాను. ఏ ఎముక కూడా ఎగరకుండా దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు మళ్ళా తన పరిచయలో వాడుకుంటున్నాడు. ఆ సమయంలో ఎవరు రాకపోతే కనుక మరి ఎక్కడైనా నాకు తలకు కానీ ఎక్కడైనా తగిలితే మరి నేను ఈరోజు మీ మధ్య ఉండి సాక్షి నిలబడేవాడిని కాదు. దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, తన పరిచయలో వాడుకుంటూ ఉన్నాడు. మరి నాకు ఒక పాప, మరి మా మిస్సెస్ ఎక్సిగా మీ అందరికీ తెలుసు, పాప సైని షెర్లిన్. మా కుటుంబం గురించి వారి దగ్గర ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఇచ్చిన సాక్ష్యం ప్రభువు దీవించుకున్నాడు.